హలో ఫ్రెండ్స్, నమస్తే. డ్వాక్రా సంఘాలకు సీఎం అదిరిపోయే కానుక. ఇక మహిళలకు పండగే పండుగ. రాష్ట్ర మహిళలు పండగ చేసుకునే విషయం చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ క్రమంలో డ్వాక్రా సంఘాలకు అదిరిపోయే శుభవార్త చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన మార్క్ పాలన చేస్తూ వేగంగా అడుగులేస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. పలు కీలక పథకాలు అమలు చేస్తూ రాష్ట్ర ప్రజలకు వెన్నుదన్నుగా ఉండే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళా సంఘాలకు మేలు చేసేలా ఆలోచనలు చేస్తున్న సీఎం డ్వాక్రా సంఘాలకు అదిరిపోయే శుభవార్త చెప్పారు. డ్వాక్రా సంఘాల తరహాలో స్వచ్ఛ సేవకుల కోసం ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా స్వచ్ఛ సేవకుల కుటుంబాలను ఆదుకుంటామని అన్నారు. ఇకపోతే సూపర్ 6 పథకాల్లో అమలులో భాగంగా మరో కార్యక్రమాన్ని అఫీషియల్గా ప్రకటించారు. రాబోయే సంక్రాంతి నుంచి రాష్ట్రంలో P4 కార్యక్రమం అమలు చేస్తామని వెల్లడించారు. సంక్రాంతి రోజున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని పేర్కొన్నారు. డ్వాక్రా సంఘాలకు ఎంఎస్ఎంఈల హోదా కల్పిస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు పేదరికం లేని సమాజం ఏర్పాటు చేసే దిశగా P4 కార్యక్రమం ఉంటుందని అన్నారు. అదేవిధంగా డ్వాక్రా మహిళలకు మరింత మేలు కలిగేలా కేంద్ర పథకాలైన ప్రధాన్ మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం, ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన కార్యక్రమాన్ని దీనికి అనుసంధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాల కింద వ్యాపారం చేసుకునేందుకు రుణాలు మంజూరు చేసి ఆ రుణంలో 35% రాయితీ ఇవ్వనున్నారు. ₹1,00,000 నుంచి తీసుకున్న వారికి ₹35,000 రాయితీ కింద మినహాయిస్తారు. అయితే కొన్ని కండిషన్స్ ప్రకారం ఎంపిక చేసిన వ్యాపారాలకు మాత్రం ఈ రాయితీ వర్తిస్తుంది. మరోవైపు ఎన్నికలు ఇచ్చిన సూపర్ 6 హామీలపై ఫోకస్ పెట్టిన సీఎం చంద్రబాబు అన్నింటినీ ఒక్కొక్కడు అమల్లోకి తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పెన్షన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటున్నారు. త్వరలోనే డ్వాక్రా మహిళలకు రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు. హలో ఫ్రెండ్స్.